ఆ చెక్కులు ముఖ్యమంత్రి గారు సుమారు 34 చెక్కులు ఈరోజు 39 లక్షల రూపాయలు. ఇది రెండవ విడత, దయచేసి గుర్తుంచుకోవాలి. మొదటి విడత 6 చెక్కులు 7,85,000 మొన్న జరుగుమల్లిలో లబ్ధిదారులు గుర్తుపెట్టుకుంటాను. పని చేస్తే అందరికీ గుర్తుంటుంది కాబట్టి ఇది రెండో విడత. మొత్తంగా 46,89,000 రూపాయల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి హెడ్ క్వార్టర్ మండల కన్వీనర్ గారి అధ్యక్షతన అందరూ 6 మండల కన్వీనర్లు, జేసీఎస్ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మరి ముఖ్యంగా సీనియర్ నాయకులు, మా టౌన్ అధ్యక్షులు, మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి సహాయ నిధి అందరికీ తెలుసు. అనేకమైనటువంటి సంఘటనల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఆర్థిక సహాయం అందించడానికి ఇది ఒక నేరుగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్. ఆరోగ్యపరంగానే మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆరోగ్యపరంగానే కాకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా మరణించినా, లేకపోతే ఎవరైనా మన పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడి, లేకపోతే నలిగిపోయినా, లేకపోతే వాళ్ళు ఏదో కుటుంబ సభ్యులు కోల్పోయి రోడ్డు మీద పడ్డా వారందరికీ ఎక్స్గ్రేషియా కింద ఎన్ని రకరకాలుగా ఆర్థిక సహాయం అందించేది సీఎం రిలీఫ్ ఫండ్. ఇది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది 99% వైద్య మరి ఖర్చులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయంగా మారిపోయిన విషయం కూడా మీరందరూ గమనించారు. 2019 నుంచి రాజకీయం చేసే వాళ్ళందరికీ తెలుసు. 2014-19 కాలంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానే ఈ యొక్క ఆరోగ్యపరంగా ఈ యొక్క వైద్య పరీక్షలు చేస్తూ వైద్యంగా పరంగా ఖర్చు చేసినటువంటి ఆపరేషన్ల ద్వారా కానివ్వండి, పరీక్షలు కానివ్వండి, ఏదైనా కూడా అది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానే రావడం జరిగిందనే విషయం మీరందరూ గమనించారు. ఎందుకు అట్లా జరిగింది? ఎందుకంటే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీ లేదు, ఎందుకంటే దాని మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి దాని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చేసినా కూడా ఆ పథకం చూసినప్పుడల్లా ఎవరైనా కూడా లబ్ధారులు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి పదే. ఇది ఇట్లా కాదు, ఇంకా దీన్ని ఆయనను మర్పించాలా, ఆయనను పూర్తిగా ప్రజలు మర్చిపోవాలంటే ఆరోగ్యశ్రీని పక్కన పెట్టాలని చెప్పి ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర పోయి సంతకం పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఎంఆర్ఓ పోయి ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళు. పెద్ద హడావుడి హంగామా. ఎందుకంటే నేను కూడా అప్పుడు ఎమ్మెల్యే కదా, ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఒక్కటి వచ్చేది కాదు. ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర పోయి చేద్దామంటే పేరగుర్తు కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి ఏమి లేదు, ఏమి మాట్లాడలేదు. ఇవన్నీ పై మేము అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారిని, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మన జగనన్న దగ్గరికి పోయి చెప్పినాం, సార్ ఇట్లా దుర్మార్గం జరుగుతూ ఉంది సార్, అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏం లేదు సార్, ఎట్లా అండి, మాకు ఎన్ని లేవు, అన్నీ ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళు చెప్పులు తెచ్చుకొని నేరుగా అన్ని ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం, ఇంటికి పోవడం. చెక్కులు ఇంటికి పోయి ఎంఆర్ఓ పక్కన కూర్చుంటే ఎంఆర్ఓకి వస్తాయి, ఎంఆర్ఓ తీసుకొని పక్కన కూర్చొని వాళ్ళ ఇళ్ళకి పోయి ఇచ్చి, ఎదుగో ఇందాక పాపం ఆ పటేలైనా అదే పని అడిగినాడు, ఏం చేస్తాను నీకు ఇంత మెయిల్ చేశాను కదా అని చెప్పి రిక్వెస్ట్గా అడిగినా, బిడ్డ ఎంత డబ్బులు తీసుకురా. అప్పుడు అట్లేం లే, బాబు చెక్కు వచ్చింది, కండు వేసుకో, ఇంటికాడ కండు వేసుకోవాలో చెక్కు తీసుకో, ఇది మా ఇంటికి పోయి బయట స్టిక్కర్ కట్టి. దుర్మార్గం. అయితే ఇంక మమ్మల్ని మేమందరం కూడా 67 మంది ఎమ్మెల్యేలు అప్పుడు అందరం కూడా మీరు పోయి అడగండి అన్నారు. జగన్ అన్న పోయి అడగండి, మీరు కూడా అడగండి, తప్పేముంది,
ఏం చెప్తారో చూద్దాం తర్వాత అని జగన్ అనే చెప్తూ మేము అందరం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో అప్పుడే కొత్తగా ఈ అమరావతి వెలగపూడి సెక్రటేరియట్ ఏర్పాటు చేసి అందరం పోయి అపాయింట్మెంట్ తీసుకొని కూర్చున్నాం. ఆయన కూడా కూర్చున్నాడు. 67 మంది అందరం ఎమ్మెల్యేలు కూర్చున్నాం. ఏమొచ్చినా అన్నాడు. ఏమొచ్చినా ఏం సార్ ఇదో ఈ ఆరోగ్యశ్రీ లేదు మరి రావట్లేదు, మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే డబ్బులు రావాలి, మీ వాళ్ళు ఏంటి మా వాళ్ళు ఏంటి సార్ అని రామచంద్రారెడ్డి గారు గట్టిగా అడిగినాడు. అడిగితే కూడా ప్రయోజనం లేకుండా నిర్మోహమాటగా నిస్సిగ్గుగా ఇది మీరు చేయరు, మేము మీకు ఇయ్యము, మేము మీకు ఇయ్యము. ముఖ్యమంత్రి చెప్పినాడు మీకు ఇయ్యము, మీరేమైనా చేసుకోండి, ఇది మీకు లేదు మా వాళ్ళు చేస్తారు, మీకు ఏమైనా ఉంటే వాళ్ళు మా వాళ్ళ దగ్గర రమ్మను, లేకపోతే వాళ్ళు మా దగ్గర తీసుకురమ్మను, లేకపోతే మీ దగ్గరికి వచ్చేదండి అంటే చాలా బాధపడ్డాం. ధర్నాలు చేశాం. ఆ పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ కట్ చేస్తే జగనన్న ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఆరోగ్యశ్రీని పూర్తిగా బలోపేతం చేశాం. ఆరోగ్యశ్రీ ఎంత బలోపేతం చేశామంటే అసలు ఈ చెక్కులు అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే కాదు 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 ఈ చెక్కులు అవసరం లేదంటే ఎందుకంటే ఆరోగ్యశ్రీలో కవర్ కాని రోగం అంటూ లేదు. ఆరోగ్యశ్రీలో కవర్ కాని రోగం అంటూ లేదు. సుమారు